చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ ఆవరణలో కార్వేటి నగర ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె 38వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్వేటి నగరం ప్రాజెక్టు సిఐటియు ప్రధాన కార్యదర్శి మమత మాట్లాడుతూ, జనవరి ప్రారంభం నుండి సంక్రాంతి పండుగ దాటుతున్నా మా బాధలను పట్టించుకోకుండా కనీసం పండుగలకు కుటుంబ సభ్యులతో గడపలేకుండా మేము బాధపడుతుంటే ప్రభుత్వం వట్టి మాటలతో కాలయాపన చేస్తుందని ఆవేదన చెందుతూ జులై నెల నుంచి జీతాలు పెంచుతామంటూ సీఎం నోటితో చెప్పిన మాటలను కాగిత రూపంలో జీవోగా మాకు అందజేయాలని, అలాగే మా బాధలను చూసి అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను సీఎం జగనన్న వెంటనే నెరవేర్చాలని, మా న్యాయమైన డిమాండ్లను తీర్చాలని తెలిపి, అలా కాని పక్షంలో నిరవధిక సమ్మె ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు 38 రోజులుగా రోడ్లపైన కూర్చొని సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వము ఇంకా నిద్రావస్థలో ఉందంటే చాలా ఎంతో బాధపడాల్సిన విషయము. ఎందుకంటే ఆడవాళ్ళు కనీసము పండగలు ప్రతిదీ జనవరి 1 మొదలుకొని ఇప్పుడు పండగలు అన్నీ మేము రోడ్లలోనే చేసుకునే పరిస్థితి. మీరందరూ సంతోషంగా ఫ్యామిలీతో పండగలు చేసుకుంటా అంటే మేము కనీసము రోడ్ల మీద కూర్చొని పండగలు చేసుకున్నాము. ఒక ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు, ఏ సంతోషం లేదు. కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వము సమస్యని పరిష్కరించే ఆలోచన చేయకుండా ఎప్పుడో జూలైకి శాలరీస్ ఇస్తాము, శాలరీ పెంచుతాము అంటా ఉన్నారు. జూలైకి మీరు ఎంత పెంచుతారు, ఎంత అనేది ఒక అమౌంట్ ఇచ్చి ఆ అమౌంట్ని జీవో రూపంలో ఇవ్వాలని, ఆయాలకి ఎంత ఇస్తూ ఉంటారు, టీచర్కి ఎంత ఇస్తారు అనేది మినీ వాళ్ళని మెయిన్ చేస్తూ ఒక జీవోని ఇవన్నీ ప్రభుత్వము జీవోలతో సహా ఇస్తేనే ఈరోజు అంగన్వాడీల సమ్మె విరమించడం జరుగుతుందే తప్ప ఇలాంటి బెదిరింపులకి, మీరు ఇచ్చే ఎస్మాలకి, షోకస్ నోటీసులకి వెనక్కిపోయే ప్రసక్తే ఉండదు. మీరు ఇచ్చిన నోటీసులకు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. కావున ప్రభుత్వము కనీసము ఇప్పటికైనా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా నిద్రలేసి అంగన్వాడీ వర్కర్లు ఎందుకు ఇదిలాగా రోడ్ల మీద ఉండారనేది తెలుసుకొని వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీల తరపున కోరుతున్నాము. లేదు మీరు ఇదే మొండి దిశగా ఉన్నారంటే మా సమ్మెను కూడా ఇంకా ఉధృతం చేస్తామే తప్ప మేము వెనకడి